హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ మినిట్ తెలుగు. మై సెల్ఫ్ సంగమేశ్వర్. ఈ వీడియోలో తెలంగాణ యొక్క టీజీఆర్టీసీ బస్ పాస్ ఎలా అప్లై చేయాలో ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్ క్లాస్ నుంచి 10th క్లాస్ టీఎస్ఆర్టీసీ బస్ పాస్ ఫోన్లోనే ఎలా అప్లై చేయాలో ఈ వీడియోలో చూద్దాం. ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి, ఎక్కడ మిస్ కాకండి. టీవీఎస్ఆర్టీసీ అయినా లేకపోతే ఏపీఆర్టీసీ అయినా మనకి మెయిన్ థింగ్ అయితే 3 కామన్ థింగ్స్ ఉంటాయి. ఫస్ట్ థింగ్ వచ్చేసి మనం అక్కడ బస్ పాస్ పైన కనిపించే పిక్చర్ ని అప్లోడ్ చేయడానికి మనం జేపీజీ ఫార్మాట్ లో అప్లై చేయాలి. సింపుల్ గా ప్లే స్టోర్ నుంచి ఓపెన్ స్కానర్ లేదా క్యామ్ స్కానర్ ని ఇన్స్టాల్ చేసుకొని పాస్ ఫోటోని దాంట్లోనే ఫోటో దించి సేవ్ చేసుకోండి. సెకండ్ థింగ్ వచ్చేసి మనము బస్ పాస్ ని అప్లై చేసుకోవడానికి మనం అప్లోడ్ చేసే ఇమేజ్ యొక్క సైజ్ <100 KB ఉండాలి. గూగుల్ క్రోమ్ లోకి వెళ్ళి రీసైజ్ పిక్సెల్ అని సెర్చ్ చేయండి. అక్కడ మీకు ఫస్ట్ వెబ్సైట్ వస్తుంది. దానిపైన క్లిక్ చేసి మీ ఇమేజ్ ని అప్లోడ్ చేయండి. అప్లోడ్ చేసి ఇక్కడ సైజ్ దగ్గర 80, 70 ఇలా సైజ్ ని సెలెక్ట్ చేసుకొని కంప్రెస్ చేయండి. అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేయండి. థర్డ్ టిప్ వచ్చేసి మనం బస్ పాస్ ని ఎలా అప్లై చేయాలి ఈ వీడియోలో చూద్దాం. ఒకవేళ మీకు ఈ వీడియో వర్త్ అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మిస్ కాకండి. సింపుల్ గా మీ మొబైల్లో గూగుల్ క్రోమ్ అయితే ఓపెన్ చేయండి. యాజ్ యూజువల్ గా నేను ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తుంది కదా, అలా చేసి ఇక్కడ కనిపించే సెర్చ్ బార్ లో టీఎస్ఆర్టీసీ బస్ పాస్ అప్లై అని అయితే సెర్చ్ చేయండి. సెర్చ్ చేసిన తర్వాత ఇక్కడ మీకు బస్ పాస్ టీఎస్ఆర్టీసీ అని కనిపిస్తుంది కదా, దానిపై ఆ లింక్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత లింక్ని క్లిక్ చేసిన తర్వాత మీకు ఇలాంటి వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు ఒకవేళ గ్రేటర్ హైదరాబాద్ అంటే హైదరాబాద్ సరౌండింగ్స్ డిస్టిక్, హైదరాబాద్ చుట్టుపక్కల ఉండే విలేజెస్ లేదా సిటీస్ లేదా హైదరాబాద్లో ఉండే వాళ్ళు అయితే గ్రేటర్ హైదరాబాద్ ఇక్కడ కనిపిస్తుంది కదా, హైదరాబాద్ సిటీ, గ్రేటర్ హైదరాబాద్ సరౌండింగ్ డిస్టిక్ పాసెస్ అని ఉంది కదా, దానిపైన ఇక్కడ అప్లై బటన్ పైన క్లిక్ చేయాలి. ఒకవేళ మీరు తెలంగాణలో ఉండే మిగతా డిస్ట్రిక్ట్స్ ఉంటాయి కదా, తెలంగాణలో ఉండే మిగతా డిస్ట్రిక్ట్స్ నుంచి అప్లై చేయాలనుకుంటే సింపుల్గా ఇక్కడ మీకు రెడ్ మార్క్లో అప్లై బటన్ కనిపిస్తుంది కదా, దానిపైన క్లిక్ చేయండి. ఇక్కడ మీకు ఇలాంటి 3 బాక్సెస్ అయితే కనిపిస్తున్నాయి కదా. ఒకవేళ మీరు కాలేజ్ స్టూడెంట్స్ అయితే పైన దానిపైన క్లిక్ చేయాలి. స్కూల్ స్టూడెంట్ అనుకుంటే పాసెస్ ఫర్ స్కూల్ స్టూడెంట్స్ అని కనిపిస్తుంది కదా, దానిపైన క్లిక్ చేయండి. అప్లై పైన క్లిక్ చేసి ఇక్కడ మీకు ఇలాంటి ఒక పాస్ ఫోటో ఎలా అప్లోడ్ చేయాలో చెప్తుంది, దానిపైన అయితే క్లిక్ చేయండి. అప్లై పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఇలాంటి ఒక ఇంటర్ఫేస్ అయితే వస్తుంది. ఇక్కడ స్టార్టింగ్లో మీ నేమ్ అంటే మీ నేమ్ని అయితే ఎంటర్ చేయండి. నేను ఇక్కడ నేమ్ని అయితే ఎంటర్ చేశాను. అండ్ ఇక్కడ మీ ఫాదర్ నేమ్ని అయితే ఎంటర్ చేయండి. ఇక్కడ నేను వాళ్ళ ఫాదర్ నేమ్ని అయితే ఎంటర్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ కింద డేట్ ఆఫ్ బర్త్ని అయితే మీకు వాళ్ళు ఏ డేట్ ఆఫ్ బర్త్ అంటే మీ డేట్ ఆఫ్ బర్త్ని అయితే అక్కడ అప్లోడ్ చేయండి. అప్లోడ్ చేసిన తర్వాత ఇక్కడ జెండర్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ కనిపించేది మొబైల్ నెంబర్ ఉంది కదా, అక్కడ మీ మొబైల్ నెంబర్ వేయండి. మీరు ఏదైతే మొబైల్ నెంబర్ ఉందో అక్కడ ఈ మొబైల్ నెంబర్ ప్లేస్లోనైతే మీరు మొబైల్ నెంబర్ ఇవ్వండి. అండ్ ఇక్కడ ఆధార్ నెంబర్ ఉంది కదా, ఇక్కడ మీ ఆధార్ నెంబర్ ఇవ్వండి. ఇక్కడ మీకు ఏదైతే ఆధార్ నెంబర్ ఉందో ఆ ఆధార్ నెంబర్ని ఇచ్చి ఇక్కడనైతే మీరు మీ ఆధార్ నెంబర్ని ఎంటర్ చేయండి. నేను ఇక్కడ సింపుల్గా 0s ఎంటర్ చేస్తున్నాను. ఇక్కడ మొబైల్ నెంబర్ ప్లేస్లో మీ యొక్క మొబైల్ నెంబర్ని అయితే ఎంటర్ చేయండి. అండ్ ఇక్కడ మీకు ఈమెయిల్ ఉంటే మాత్రం తప్పకుండా మీ ఈమెయిల్ని అయితే ఇక్కడ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ కనిపిస్తుంది కదా ఫోటో అని, చూస్ ఫైల్ అని ఉంది కదా. నేను ఏదైతే మీకు ఫస్ట్ స్టెప్లో చెప్పానో ఫస్ట్ థింగ్ వచ్చేసి మీరు క్యామ్ స్కానర్లో మీ ఫోటోని ఎలాగైతే ఫోటోని దించి రీసైజ్ పిక్సెల్లోకి వెళ్ళి ఆ ఫోటోని ఇక్కడ సింపుల్గా అప్లోడ్ చేయండి. అప్లోడ్ చేసిన తర్వాత కొంచెం కిందికి స్క్రోల్ చేయండి. ఇక్కడ రెసిడెంటల్ అడ్రస్ డీటెయిల్స్ అని ఉంది కదా, అంటే మీరు ఏ అడ్రస్లో అంటే మీరు ప్రజెంట్ ఎక్కడ ఉన్నారో ఆ అడ్రస్ అయితే ఇక్కడ ఇవ్వాలి. సింపుల్గా స్టార్టింగ్లో మీరు డిస్ట్రిక్ట్ని సెలెక్ట్ చేసుకోండి. అండ్ ఈ వెబ్సైట్లో కేవలం 9 జిల్లాలు మాత్రమే ఉంటాయి. సింపుల్గా మీరైతే ఏ డిస్ట్రిక్ట్లో ఉంటున్నారో ఆ డిస్ట్రిక్ట్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. అంటే బిఫోర్ 32 డిస్ట్రిక్ట్ మీ మండల్ ఏ డిస్ట్రిక్ట్ వస్తుందో దాన్ని సెలెక్ట్ చేసుకోండి. దాని తర్వాత మీ విలేజ్ని అయితే మీ ఇక్కడ అడ్రస్ డీటెయిల్స్ అని ఉంది కదా, అక్కడ మీరు ఫస్ట్ థింగ్ వచ్చేసి మీ డిస్ట్రిక్ట్ని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మీకు కేవలం 9 డిస్ట్రిక్ట్సే ఉంటాయి. అంటే మనకు 32 డిస్ట్రిక్ట్స్ కన్నా ముందు ఏవైతే డిస్ట్రిక్ట్స్ ఉన్నాయో అవే ఇక్కడ
కనిపిస్తాయి. ఆ డిస్ట్రిక్ట్ని సెలెక్ట్ చేసుకోండి అండ్ ఇక్కడ మండల్ ప్రజెంట్ మీకు ఏ మండల్ ఉందో దాన్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసిన వెంటనే ఇక్కడ మీకు మీ విలేజ్ ఆప్షన్ అయితే ఇక్కడ కనిపిస్తుంది. సింపుల్గా మీది ఏ విలేజో అక్కడ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు అడ్రస్ అడుగుతుంది, అంటే మీరు నియర్ బై టెంపులా ఏదైనా ఒక అడ్రస్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. దాని తర్వాత ఇక్కడ పోస్టల్ కోడ్ అయితే అడుగుతుంది. సింపుల్గా మీ విలేజ్ యొక్క పోస్టల్ కోడ్ని అయితే అక్కడ అప్లోడ్ చేయండి, అంటే టైప్ చేయండి. టైప్ చేసిన తర్వాత ఇక్కడ మీకు థర్డ్ బాక్స్ ఉంది కదా, అక్కడ మీ స్కూల్ డీటెయిల్స్ అనేవి ఎంటర్ చేయాలి. అంటే మీ స్కూల్ ఏ డిస్ట్రిక్ట్లో ఉంది అండ్ ఏ మండల్లో ఉంది ఇవన్నీ అయితే ఎంటర్ చేయాలి. సింపుల్గా మా అంటే నేను అప్లోడ్ చేసే వాళ్ళ స్కూల్ ఎక్కడ ఉందో ఇక్కడనైతే నేను దాన్ని సింపుల్గా మీరు ఏ స్కూల్ని అయితే సెలెక్ట్ చేసుకున్నారో, అంటే అది ఏ మండల్ కిందికి వస్తుందో దాన్ని అయితే సెలెక్ట్ చేసుకోవాలి. సింపుల్గా ఇక్కడ మీరు మీ మండల్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ స్కూల్ నేమ్ దగ్గర దానంతలో అదే మీకు ఆప్షన్స్ ఇస్తుంది. ఇక్కడ సింపుల్గా మీది ఏ స్కూల్లో ఇక్కడ నుంచే మీరు సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత పక్కకు స్క్రోల్ చేస్తే మీకు ఇక్కడ క్లాస్ అని కనిపిస్తుంది కదా, మీరు ప్రజెంట్ ఏ క్లాస్లో చదువుతున్నారో దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత అడ్మిషన్ నంబర్, మీ దగ్గర ఒకవేళ అడ్మిషన్ నంబర్ ఉంటే అక్కడ టైప్ చేయండి. అడ్మిషన్ నంబర్ లేకున్నా ఏదైనా ఒక నంబర్ని అప్లై చేసినా మీకు అనేది పాస్ అనేది రిజెక్ట్ కాదు. ఇక్కడ మీకు స్కూల్ అడ్రస్ అని కనిపిస్తుంది కదా, స్కూల్ అడ్రస్ని సింపుల్గా బాక్స్ వచ్చేసి రూట్ డీటెయిల్స్ ఇవ్వాలి. అంటే మీరు ఏ ప్లేస్ నుంచి ఏ ప్లేస్కి ట్రావెల్ చేస్తారో ఇక్కడనైతే ఇవ్వాలి. ఎట్ విచ్ సెంటర్ యూ వాంట్ టు కలెక్ట్ ఐడి పాస్ అని ఉంది కదా, అంటే మీరు ఏ సెంటర్లో మీ ఐడి కార్డ్ని కలెక్ట్ చేసుకోవాలనుకున్న అయితే ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత పాస్ టైప్ అనేది ఇక్కడ కనిపిస్తుంది కదా, మీరు ఇక్కడ స్టూడెంట్ గ్రేటర్ పాస్ MTLY, స్టూడెంట్ గ్రేటర్ పాస్ ఇవి ఉంటాయి. మీరు సింపుల్గా స్టూడెంట్ డిస్ట్రిక్ట్ రూట్ పాస్ MTLY, ఎందుకంటే నేను ఇక్కడ డిస్ట్రిక్ట్ని సెలెక్ట్ చేస్తున్నా కాబట్టి మీరు జాగ్రత్తగా వినండి. స్టూడెంట్ డిస్ట్రిక్ట్ రూట్ పాస్ MTLYని అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఫ్రమ్ ప్లేస్ టు ప్లేస్, అంటే మీరు ఏ ప్లేస్ నుంచి ఏ డిస్ట్రిక్ట్ నుంచి ఫ్రమ్ డిస్ట్రిక్ట్ టు డిస్ట్రిక్ట్ అని ఇక్కడ కనిపిస్తుంది కదా, సింపుల్గా మీరు ఏ డిస్ట్రిక్ట్ నుంచి ఇంకే డిస్ట్రిక్ట్కి ట్రావెల్ అవుతారో సెలెక్ట్ చేసుకోండి. నేను ఇక్కడ సింపుల్గా డిస్ట్రిక్ట్ని అయితే సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ ప్లేస్ టు ప్లేస్ అని అడుగుతుంది. నేను ఇక్కడ సింపుల్గా మీ విలేజ్ని అయితే ఇక్కడ కొన్ని క్యాప్షన్స్ అయితే ఎంటర్ చేయండి. అంటే మీ విలేజ్ నేమ్ని ఎంటర్ చేస్తే దానంతలో అదే సజెస్ట్ చేస్తుంది, దానిపైన క్లిక్ చేయండి. మేక్ షూర్ మీరు అయితే మరీ చెప్తున్నాను, ఇక్కడ నేను ఇక్కడ ఫసల్వాది కదా, నేను ఫసల్ అని కొడుతున్నాను కదా, దానంతలో అదే నాకు రెడ్ సింబల్లో ఇక్కడ కనిపిస్తుంది కదా ఫసల్వాది అని, దాన్ని మాత్రమే క్లిక్ చేయాలి. ఒకవేళ మీరు ఓన్గా కొట్టిన తర్వాత ఇక్కడ మీకు అక్కడ మీ విలేజ్ నేమ్ రాకపోతే, ఒకవేళ మీకు కొట్టిన తర్వాత కూడా మీ విలేజ్ నేమ్ రాకపోతే మీకు బస్ పాస్ అనేది అప్లై కాదు. సింపుల్గా నేను అంటే అతను ఏ ప్లేస్ నుంచి ఏ ప్లేస్కి వెళ్ళాలి కదా, నేను ఇక్కడ ఫసల్వాది నుంచి సంగారెడ్డి అని అయితే సెలెక్ట్ చేస్తున్నాను. నేను ఇక్కడ సింపుల్గా ఫసల్వాది నుంచి సంగారెడ్డి అని అయితే సెలెక్ట్ చేస్తున్నాను. దాని తర్వాత రూట్ అని ఉంది కదా, రూట్ ఫ్రమ్ వయా టు వయా, దాని ఇక్కడ కనిపించే ఆరో మార్క్ ని క్లిక్ చేస్తే చాలు, అదే మనకు రూట్ ని సజెస్ట్ చేసేస్తుంది. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా ఫసల్వాది టు సంగారెడ్డి 5 కిలోమీటర్స్ అని, దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ అమౌంట్ అయితే చూపిస్తుంది 200 అని. సింపుల్ గా పేమెంట్ మోడ్ ని సెలెక్ట్ చేసుకోండి, పాస్ పేమెంట్ మోడ్ ని, పేమెంట్ ఎట్ కౌంటర్ ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ కనిపించే క్యాప్షన్, అంటే పైన ఏదైతే క్యాప్షన్ కనిపిస్తుందో కదా, జాగ్రత్తగా దాన్ని అయితే మీరు ఎంటర్ చేయాలి. అంటే ఈ బాక్స్ లో మీరు అయితే ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన సబ్మిట్ పైన క్లిక్ చేయండి. సబ్మిట్ పైన క్లిక్ చేసిన వెంటనే మీకైతే ఇలాంటి ఒక రిజిస్ట్రేషన్ నంబర్ అయితే కనిపిస్తుంది, లేదా మీరు అక్కడ మీకు ఇలాంటి ఒక ప్రింట్ అప్లికేషన్ అయితే కనిపిస్తుంది. సింపుల్ గా ఆ ప్రింట్ అప్లికేషన్ ని మీరు ఎవరికైనా వాట్సాప్ చేసి ప్రింట్ తీసుకోవచ్చు, లేదా ఇక్కడ కనిపించే రిజిస్టర్ నంబర్ ని ఏదైనా ఒక నెట్ షాప్ లో చెప్తే వాళ్ళైతే సింపుల్ గా మీకు ఒక 5-10 రూపీస్ లో మీకు అయితే ప్రింట్ తీస్తారు. అదే ప్రింట్ మీ కాలేజ్ లో సబ్మిట్ చేసి ఏదైతే అడ్మిషన్ ప్రాసెస్ అవన్నీ నంబర్స్ ఇచ్చి సార్ని ఫార్మేట్ ఎలా చేయమంటారో అవన్నీ ప్రాసెస్ కంప్లీట్ చేసి మీరు పేమెంట్ కౌంటర్, అంటే మీ దగ్గరలో ఉన్న బస్ స్టాండ్, మీ దగ్గరలో ఉన్న డిస్ట్రిక్ట్ బస్ స్టాండ్ లేదా మండల్ బస్ స్టాండ్ ఉంటుంది కదా, అక్కడ వెళ్ళి మీరు మీ యొక్క పాస్ని అయితే మీ యొక్క ఏదైతే ఈ పేపర్ అప్లై చేసిన పేపర్ ఉంటుందో ఆ పేపర్ని ఇస్తే మీకైతే పాస్ ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ మీకు ఈ వీడియో వర్త్ అనిపిస్తే మాత్రం సబ్స్క్రైబ్.